నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల పరిధిలోని బర్కత్పల్లి గుండాల గ్రామ శివారులో ఉన్న కేఎల్ఐ కాల్వకు మళ్లీ గండిపడింది. ఇప్పటి వరకు 8 సార్లు ఈ కాల్వకు గండిపడడంతో స్థానిక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాలువ నీళ్లు దిగువకు వెళ్లి పంటలు మునిగిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. మరోవైపు ఎగువన ఉన్న పొలాలకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. ఈ గండిని పూడ్చడానికి రైతులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువకు మరమ్మతులు చేయించాలని గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వస్తారా కిందికి? నా పేరు నరసింహ. నేను ఒక రైతును. ఇప్పటి వరకు మొన్న రాత్రి కాలువ గండి పడితే ఇప్పటి వరకు అధికారులు స్పందిస్తలేరు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఎమ్మడి అధికారులు స్పందించేది. ఇప్పటి వరకు ఒక్క అధికారు కూడా స్థానిక ఎమ్మెల్యే స్పందిస్తలేడు. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఇక్కడ అధికారులు వస్తలేరు. అధికారులకు నేను ఫోన్ కూడా చేసిన ఇందాక. అధికారులు కూడా ఒకరు ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేరు. ఈ ప్రభుత్వం ఎమ్మడే స్పందించి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఎమ్మడే స్పందించేది అధికారులు. ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అధికారులు స్పందిస్తలేరు. నేను ఒక రైతును. ఇక్కడ నేను ఒక 9 ఎకరాలు పల్లేసిన. ఇక్కడ ఇప్పటి వరకు ఆ కాలువలనే మోటార్లు ఉన్నాయి. బుడ్డసేను ఎండిపోతుంది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం, ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ ఎవరు స్పందిస్తలేరు. ప్రభుత్వం ఎమ్మడే స్పందించి అధికారులను అలర్ట్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఎమ్మడే స్పందించేది. కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ప్రభుత్వం ఉండగా అధికారులు ఎమ్మడే స్పందించేది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఇంతవరకు కూడా స్పందిస్తలేరు. స్థానిక ఎమ్మెల్యే కూడా స్పందించి అధికారులు అలర్ట్ కావాలని